తలపతి విజయ్ సినిమా అల్లు అర్జున్ సినిమాతో పోటీ పడబోతోందా? తలపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి గోడ్ చిత్రం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప చిత్రంతో పోటీ పడబోతోందని, రెండు ఒకే తేదీన రిలీజ్ కాబోతున్నాయి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తల్లో వాస్తవం ఉందా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. సార్, తలపతి విజయ్ సినిమా అలాగే అల్లు అర్జున్ సినిమాలు పోటీ పడబోతున్నాయా అంటే ఏం చెప్తారు? మనకు తెలుసు పుష్ప 2 ఆల్రెడీ ఆగస్టు 15న డేట్ అనౌన్స్ చేశారు అఫీషియల్గానే రాబోతుందని చెప్పేసి. సో దానికి సంబంధించి పనులు కూడా చకచకా జరుగుతూ ఉన్నాయి. అంటే చకచకా ఎందుకంటున్నా అంటే ఇప్పుడు దాకా వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి ఆ సినిమాని చేస్తున్నారు. సో ఇప్పుడు ముగింపు దశకు వచ్చేసింది. దాని ప్రొడక్షన్ వర్క్ ఏదైతే ఉందో షూటింగ్ అంతా కూడా సో మార్చి తోటి యాక్చువల్గా అయితే మార్చి ఏప్రిల్ కల్లా కంప్లీట్ చేయాలి షూటింగ్. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకొని ఆగస్టుకి ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ దానికి రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వేరే మన విజయ్ దగ్గరకు వచ్చేటప్పటికి దళపతి విజయ్ అలియాస్ విజయ్ జోసెఫ్ తన గోట్ అనే సినిమా అనే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ GOAT గోట్ అనే సినిమా చేస్తున్నాడు. వెంకట ప్రభు డైరెక్టర్. సో వెంకట ప్రభు కూడా ఒక మంచి పేరు ఉన్నది, పాపులర్ డైరెక్టర్. ఇవాళ రజనీకాంత్ని పక్కన పెడితే మార్కెట్ పరంగా అలాగే బాక్సాఫీస్ పరంగా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు విజయ్. సో అలాంటి వాడు అతడు ఏ సినిమా వచ్చినా కానీ ఈవెన్ అతను డిజాస్టర్ అయ్యింది అనుకున్న సినిమా కూడా 200 కోట్లు ఈజీగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు వరల్డ్ వైడ్గా. అతని బీస్ట్ సినిమా సైతం కూడా ఆ కలెక్షన్స్ తీసుకొచ్చింది, డిజాస్టర్ అయినటువంటి బీస్ట్ కూడా. మునుపటి సినిమా లియో కూడా దానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కూడా క్రిటిక్స్ దగ్గర నుంచి చాలా భారీ వసూళ్లు తీసుకొచ్చింది. సో అట్లా విజయ్ ఇవాళ టాప్ పొజిషన్లో ఉన్నాడు. పైగా ఏంటంటే వచ్చే సంవత్సరం నుంచి ఇక సినిమాల నుంచి విరమించుకుంటున్నానని కూడా అతను ప్రకటించి ఉన్నాడు. సో దాంతో గోట్ అనే సినిమా మీద విపరీతమైనటువంటి హైప్ వచ్చిన సందర్భం. ఆ సినిమాని కూడా ఇప్పుడు ఆగస్టు 15న తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అని లేటెస్ట్గా ఈరోజు ప్రచారంలోకి వచ్చింది. సో ఒకవేళ నిజంగా గనక అది వస్తే రెండు మేరు పర్వతాల మధ్య యుద్ధం ఎలా ఉంటుందో చూడొచ్చు మనం. ఓకే, యజ్ఞమూర్తి గారు మామూలుగా అసలు పుష్ప సినిమాకి విపరీతమైనటువంటి హైప్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో అసలు పుష్ప 2 చిత్రాన్ని ఢీకొట్టి, అంటే పుష్ప 2 చిత్రాన్ని తలపడి విజయ్ నిలబడగలదా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వినబడుతూ ఉన్నాయి, కనబడుతూ ఉన్నాయి. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నిజమే. అంటే పుష్ప సినిమా అది ఊహించిన విధంగా వాళ్ళు యాక్చువల్గా అది పాన్ ఇండియా సినిమా లాగా చేయలే, కానీ పాన్ ఇండియా సినిమా అయిపోయింది. అందుకనే దాని డబ్బింగ్ రైట్స్ కూడా చాలా తక్కువకి అమ్మారు. అతను ఆ డబ్బింగ్ రైట్స్ గోల్డ్ మైన్స్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు దాన్ని రిలీజ్ చేస్తే వాళ్లే ఊహించిన విధంగా 100 కోట్లు హిందీ వర్షన్ డబ్బింగ్ వర్షన్ కలెక్ట్ చేసింది. దాంతో అంటే ఆ పుష్ప అనే ఆ కంటెంట్ ఏదైతే ఉందో దానికి ఎంత రీచ్ ఉంది అనేది అప్పుడు అందరికీ అర్థమైంది. దాంతోపాటు అదే సినిమాతోటి అల్లు అర్జున్ కూడా ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. తన ఇమేజ్ కూడా అనూహ్యంగా పెరిగిపోయింది ఆ సినిమాతోటి. దాని బ్రాండ్ వాల్యూ అంటే చాలా కంపెనీలకు అతను బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్న సంగతి మనకు తెలుసు. తన బ్రాండ్ వాల్యూ కూడా చాలా విపరీతంగా పెరిగింది. పుష్ప 2కి ముందు అతని బ్రాండ్ వాల్యూ ఏదైతే ఉందో అడ్వర్టైజ్మెంట్లో రూపంలో 3-4 రెట్లు పెరిగిపోయిందని చెప్పేసి మనకు నివేదిక తెలియజేస్తున్నాయి. సో ఇప్పుడు పుష్ప 2ని ముందుగానే అది పాన్ ఇండియా ఫిలింగా ప్లాన్ చేసుకొని దాని కంటెంట్ని కూడా దానికి తగ్గట్టుగా, అందులో కాస్టింగ్ కూడా దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని సుకుమార్ దాన్ని మరింత కేర్ తోటి సినిమా చేస్తున్నాడు. మరింత ఎక్కువ టైం తీసుకున్నాడు షూటింగ్ కూడా. సో ఇప్పుడు ఆ సినిమా వస్తున్న విధానం మనకు అందుతున్న సమాచారం, ఇన్సైడ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే పుష్ప 2ని పుష్ప ఏదైతే మనం ఇమాజిన్ చేసుకోలేదో అలాగే ఇది అన్ఇమాజినబుల్ రికార్డ్స్ని క్రియేట్ చేయబోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ రేంజ్లో ఆ సినిమా వస్తుందా అని చెప్పేసి. మరి అలాంటి సినిమా మీద దళపతి విజయ్ పోటీ పడతాడా
అంటే అయితే నాకైతే సందేహం ఉంది. ఖచ్చితంగా పుష్ప 2 తోటి వేరే వాళ్ళు కనుక ఇప్పుడు పోటీ పెడితే డౌటే అది. దాని మీద ఫోకస్ ఉంటుందా ప్రేక్షకులకి అని చెప్పేసి అన్నది. కానీ తమిళంలో మాత్రం అజయ్కి తిరుగులేనటువంటి ఇమేజ్ ఉంది. సో దాన్ని బట్టి కేవలం తమిళనాడుని దృష్టిలో పెట్టుకొని ఆ సినిమాని రిలీజ్ చేస్తారనుకుంటే అది పొరపాటే. సో తనకి ఇప్పుడు తెలుగులో కూడా తుపాకీ అనే సినిమా నుంచి తనకు కూడా ఒక మార్కెట్ ఏర్పడింది. అది వరకు మిగతా వాళ్ళకంటే చాలా లోలో ఉండేవాడు తెలుగు వచ్చేటప్పటికి. కానీ ఈరోజు తెలుగులో కూడా విజయ్కి మార్కెట్ ఉంది, తనకు ఒక ఆడియన్స్ ఏర్పడ్డారు, ఇక్కడ కూడా అభిమానులు ఏర్పడ్డారు. సో అట్లాగే మిగతా సౌత్లో కూడా విజయ్ సినిమాలకి ఇప్పుడిప్పుడే క్రేజ్ పెరుగుతూ ఉంది. బాలీవుడ్లో కూడా అతను చాలా సినిమాలు రీమేక్ అయ్యాయి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అందరికీ అనుకూలమైనటువంటి ఒక డేట్ చూసుకొని రిలీజ్ చేయాలి యాక్చువల్గా. మరి పుష్ప 2 తోటి పోటీ పడతారా అనేది నాకైతే సందేహంగా ఉంది. అఫీషియల్గా మాత్రం ఇప్పటిదాకా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మనకి ఎలాంటి ఇది రాలేదు. బట్ ఇదైతే ఈరోజు ప్రచారంలోకి వచ్చింది కాబట్టి నిజంగా గనక ఆ రోజు దిగితే గనక పోటీ మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఒకవేళ పుష్ప 2 అది కనుక గోట్ కనుక రిలీజ్ అయితే, ఎందుకంటే ఆ గోట్ సినిమాలో కేవలం విజయ్ మాత్రమే కాదు, ప్రశాంత్, ప్రభుదేవ, లైలా, తర్వాత మీనాక్షి చౌదరి, స్నేహ, సో ఇలాంటి పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్నారు. దాదాపు బాగా వెల్ నోటెడ్ 10 మంది కనీసం ఉన్నారు. సో అలాంటి పెద్ద స్టార్ క్యాస్ట్ తోటి వెంకట ప్రభు చేసినటువంటి సినిమా అది. పైగా గోట్ అనే టైటిల్ కూడా దానికి వాళ్ళు ఎంతో వాల్యూ ఉంది. సోషల్ మీడియాలో గోట్ అనే పదం కొద్ది మందికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. సో అలాంటి పవర్ఫుల్ టైటిల్ అది, బాగా బరువైన టైటిల్ అది. సో దాన్ని మోసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో విజయ్ కూడా ఉన్నాడనే ఉద్దేశంతో ఆ టైటిల్ పెట్టేసి సినిమా ప్లాన్ చేస్తున్నారు. కానీ పుష్ప 2తో వచ్చేటప్పటికి ఒకవేళ తమిళనాడు వరకు అయితే ఓకే, కానీ మిగతా చోట్ల, ఎందుకంటే అల్లు అర్జున్కి తెలుగుతో పాటు మలయాళంలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అవును, బాలీవుడ్లో ఎడదిరిగి పుష్పతోటి వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే విజయ్కి వచ్చేటప్పటికి తమిళనాడులో మాత్రమే అది ఆడే అవకాశం ఉంది. కానీ మిగతా చోట్ల మాత్రం ఖచ్చితంగా పుష్ప 2 ముందు తలొగ్గాల్సిందే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పటికే పుష్పకి సంబంధించినటువంటి డైరెక్టర్ సుకుమార్ గారు, అలాగే అల్లు అర్జున్ గారు కూడా 2000 కోట్ల రూపాయల వసూలు మీద కన్నేశారని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇప్పుడు గోట్ చిత్రం కూడా 2000 కోట్లు వసూలు చేసే దాని మీద వాళ్ళు కన్నేశారా, అలా తడబడబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఒకవేళ నిజంగానే వాళ్ళు అది కన్నేస్తే ఒకేసారి 4000 కోట్లు రావడం అనేది కష్టం. ఎందుకంటే ఆ 2000 కోట్లే పంచుకోవాలి. జనం దగ్గర ఉండే సొమ్ము ఎంతైతే ఉందో వాళ్ళు అదే పెడతారు. ఇక్కడ గ్రహించాల్సింది ఒకటే, సంవత్సరం మొత్తం మీద జనం దగ్గర సినిమాలకి మీద వచ్చే సొమ్ము ఏదైతే ఉందో, సపోజ్ అదొక 2000 కోట్లు 3000 కోట్లు అనుకుందాం. సో అది ఏ సినిమా తీసుకుంటుంది అనేది ఉంటుంది, కానీ అంతమించి జనాల దగ్గర నుంచి రాదు. ఆ సొమ్ముని ఏ సినిమా కొలగొడుతుందో అది మాత్రం హిట్ అవుతుంది అనమాట. సో ఆ రకంగా చూసుకుంటే ఒకేసారి 2 సినిమాలు వస్తే ఆ 2 సినిమాలు అది స్ప్లిట్ అవుతుందే తప్ప అది మళ్ళీ దీనికి 2 కోట్లు దానికి 2000 కోట్లు రావటం అనేది అది ఇంపాసిబుల్. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చూసుకుంటే ఇద్దరు కూడా, అంటే ఈ ఆల్రెడీ అఫీషియల్గా అనౌన్స్ చేసేసారు కాబట్టి పుష్ప 2, గోట్ అనేవాళ్ళు ఇంకో డేట్ని చూసుకుంటే బెటర్ డేట్ని, సో దసరానో ఇంకోటో చూసుకోవాలి. అంటే దసరా కూడా చాలా సినిమాలు రన్నింగ్లోకి వస్తున్నాయి. సో వాళ్ళు ఇంకోటి బెటర్, తమకు అనుకూలంగా అన్ని చోట్ల రిలీజ్ చేస్తే బెటర్గా ఉంటుంది అనుకున్న ఇంకో రోజు చూస్ చేసుకుంటే బెటర్. ఒకవేళ 2 వారాల తర్వాతనో ఏదైనా ఏంటంటే బెస్ట్ సీజన్లోనే సినిమా రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వాళ్ళు ఆలోచించుకుంటే బెటర్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పుష్ప 2 ముందు ఏది వచ్చినా కానీ ఈసారి అది నిలిచే అవకాశం లేదని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.